నమస్తే, నేను రవీంద్రబాబు. మన ఛానల్లో రాజకీయ విశ్లేషణ మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ అన్ని అంశాలని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదే ఛానల్లో సక్సెస్ సాధించాలంటే ఎలా, ఏం కావాలి, ఏ క్వాలిటీస్ ఉండాలా, ఏ విధంగా సక్సెస్ సాధించాలా అనే టాపిక్ మీద అన్ని వర్గాల వారికి ఉపయోగపడే కంటెంట్ని చాలా వీడియోస్లో తెలియజేశాం. మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు, తెలుసుకోవాలి అని అనుకుంటే. ఈ వీడియో కూడా ప్యూర్లీ సక్సెస్ మీద, ఈ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ వీడియోగా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియోగా మీరు చూడవలసిన అవసరం ఉంది. మనుషులంతా కూడా ఈ రకరకాల ప్రలోభాలకి లోనై, రకరకాల అలవాట్లకు లోనై జీవితంలో సాధించవలసింది సాధించలేక నిరాశ, నిస్పృహలతో ఉంటున్నారు. అలా కాకుండా మనిషి అన్నవాళ్ళు అడవిలో కింగ్, రాజు ఎవరు? సింహం. లయన్ ఈజ్ ద కింగ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే మనిషి కూడా మన సమాజంలో, జీవితంలో సింహం ఎట్లయితే రాజు అడవికి, మనం కూడా సమాజంలో ఒక కింగ్ లాగా, ఒక రాజులాగా బతకాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సింహానికి ఉన్న కొన్ని మంచి పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి, వాటిని మనం అలవాటు చేసుకోవాలి. ఎట్లాగంటే, సింహం అనేది కక్కుర్తికి, అవినీతికి పాల్పడదు. అంటే దానికి తెలదు అనుకో, మనకు తెలుసు కానీ దానికి తెలదు కదా. అయితే అది తిండి ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది పిచ్చి పిచ్చి తిండి అస్సలు తిందో తెలుసా. అది వేటాడి తిన్నది అంటే మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, దానికి ఇష్టమైన ఫుడ్ అది తింటుంది. మనలాగా అది తిందది, ఏది పడితే అది తిందో. రెండోది, మనం అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజుల తర్వాత తింటాం, తర్వాత హెల్త్ ఖరాబ్ అవుద్ది, అది వేరే విషయం. సింహం తిన్న తర్వాత మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోదు, అక్కడ పడేసి వదిలిపోద్ది. ఏదో ఒక జంతువు తిన్నాయి బతకని అనుకుంటుంది. ఆ తర్వాత సింహం అందరికీ ఆదర్శప్రాయంగా, అందరికీ రాజులాగా బ్రతుకుతుంటుంది. అంటే నాయకత్వ లక్షణాలు కానీ, ఆ ఎనర్జీ కానీ, ఛాలెంజెస్ ఫేస్ చేయటం కానీ, మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండటం కానీ, అది అలవాట్లలో కానీ, ధైర్య సాహసాలలో కానీ, అంటే బిహేవియర్లో కానీ, తిండిలో కానీ, అన్నిటికీ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అది అడవికి రాజు, లయన్. మనం కూడా జీవితంలో అటువంటి లక్షణాలు అవలంబించుకొని బతకాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మనం ప్రస్తావించినప్పుడు ఒక సంస్కృతంలో ఒక పద్యం ఒకటి నాకు గుర్తొస్తూ ఉంది. అది మీకు ఒక్కసారి చెప్పి దాని మీనింగ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రాసములేక త్రిక్కిన జిరాకృశమైన, విశీర్ణమునైన, సాయాసమునైన, నష్టరుచి అయినను, ప్రాణభయార్థమునైనను, నిశ్వాసమదేవ కుంభపిసితార్థ గలాల సశేల సగ్రగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంభుమేయునే. కేసరి జీర్ణతృణంబు మేయునే. ఈ సంస్కృతమైన పదానికి, ఈ పద్యానికి మీనింగ్ ఏంటంటే, సింహం ఎటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న, కుంగి కృషించిన, నీరసించిన, జబ్బు చేసిన, ఏ విధమైన ఇబ్బందికరమైన, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏది పడితే అది చేయటం, ఏది పడితే అది తినటం చేయదు. అంటే మంచి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి, ఆ కుంభస్థలం లోపల ఉన్న మాంసం మాత్రమే తింటుంది. అది దానికి ఇష్టం. అది అంత ఇష్టమైన ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి దాని మాంసం మాత్రమే తిని, కొద్దిగా తిని తర్వాత పక్కన పడేస్తుంది, వేరే వాళ్ళు తిన్నైలే పని అని. అంతే తప్ప అది ఆకలైందని కానీ గడ్డి తిందో. మనం ఏదన్నా అవసరమైతే గడ్డి తినే పనులు చేస్తాం మనుషులు. కానీ సింహం ఆకలి అవుతుంది కదా అని ఆ గడ్డి తింటామో, ఏదో ఒకటి తింటామో, ఆ టయానికి ఏదో ఒకటి చేయటమో, అట్లాంటిది చేయదు. అది క్వాలిటీ. అంటే అది దానికి ఉన్న లీడర్షిప్ లక్షణాలు, క్వాలిటీస్. అందుకే అది జంతువులకి రాజు, అడవికి రాజు. మనం కూడా ఇప్పుడు మనం సాంస్క్రిట్లో చెప్పుకున్న ఆ పద్య భావాన్ని బట్టి సింహంలాగా గడ్డి తినకుండా, అంటే అవినీతికి పాల్పడకుండా, నిస్వార్థంగా, ప్రజలందరిలో ఆదర్శప్రాయంగా, అందరూ మనని గౌరవించే విధంగా బతకాలి కింగులాగా అనేది దీని భావం.
నా ఉద్దేశం, నా సందేశం. ఆ విధంగా ఉండటం వల్ల మనం జీవితంలో సక్సెస్ సాధిస్తానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లక్షణాలు మనకి ఎప్పుడైతే ఉండవో, తగ్గిపోతాయో, అటువంటప్పుడు మనకి అవినీతి, అక్రమాలకి పాల్పడటం వల్ల సమాజంలో విలువ, గౌరవము, కీర్తి, ప్రతిష్టలు కోల్పోవటం వల్ల డబ్బు వస్తుందో లేదో తెలియదు కానీ డబ్బే జీవితం కాదు. నీకు ఇష్టమైంది రాజులాగా నువ్వు చేయగలిగితే నీకు రావలసింది నీ వెంటబడుతుంది. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే చెప్పాడు. నువ్వు చేయవలసింది నీ కార్యం నువ్వు చెయ్యి, నీకు రావలసింది ఎప్పుడు ఎలా ఏమి రావాలో అది నీ వెంటబడుతుంది అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పిన అర్థం కూడా మనం ఒకసారి రిఫరెన్స్ తీసుకుంటే మనం ఆ విధంగా జీవితంలో లీడ్ చేస్తూ, గైడ్ చేస్తూ, అందరికీ ఇన్స్పిరేషనల్గా, మోటివేషనల్గా, ఆదర్శప్రాయంగా, గొప్ప వ్యక్తులుగా, మంచి లక్షణాలు ఉంటేనే ఇవి సాధ్యం. అటువంటి లక్షణాలని, క్వాలిటీస్ని అలవాటు చేసుకొని రాజుగా జీవితంలో ఉండి సక్సెస్ సాధించాలి అనేది నా ఆకాంక్ష. ఈరోజు సమాజంలో మానవతా విలువలకి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తూ ఉన్నాం. అంటే ఆ టయానికి మనకి ఏది అనిపిస్తే అది చేయటం, దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవటం, లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోవటం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ లేకపోవటం, దాని ద్వారా జనం అంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహకి లోనవటం, ఈ విధమైన లక్షణాలన్నిటినీ కూడా మనం మానుకొని అడవికి రాజు సింహానికి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏం క్వాలిటీస్ ఉన్నాయో ఒక్కసారి కంపేర్ చేసుకొని ఆ విధంగా ఉండటం వల్ల దానికి వచ్చిన అడవిలో రాజుగా వచ్చిన గుర్తింపు జీవితంలో మనకు కూడా రావాలని, అది కుటుంబంలోనూ, సమాజంలోనూ, వర్క్ ప్లేస్లో కూడా ఆ విధంగా వచ్చినట్టయితే, మనం గౌరవించబడే స్థాయికి మనం వచ్చినట్టయితే, 10 మంది మన ఆదర్శంగా తీసుకునే స్థాయికి మనం ఎదిగినట్టయితే అది కదా సక్సెస్. ఆ విధమైన ఆలోచనతో మీరందరూ సక్సెస్ సాధించాలి. మీరందరూ అలా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆకాంక్షిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎవరన్నా ఇటువంటి ఇన్స్పిరేషనల్ చూడాలి అన్న ఆశ ఉన్న వాళ్ళకి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ వెలుగెత్తి చాటండి. దానివల్ల ఏమంటే ఈ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వటం వల్ల, నేను చెప్పిన అంశం ఎక్కువ మందికి వెళ్ళటం వల్ల, ఎక్కువ మందికి ఉపయోగం జరగటం వల్ల సమాజానికి మంచి జరుగుతుందని ఒక సదుద్దేశంతో ఈ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.